ఓకే. ఓకే. అలాగే రోహిత్ సింగ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ టుడే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే డాక్టర్ అరుణ్ కుమార్, మై బ్రదర్ ఇన్ లా, ఆయనకి తెలంగాణ స్టేట్ బెస్ట్ నెఫ్రాలజిస్ట్ అవార్డు రావడం చాలా చాలా సంతోషంగా, అలాగే గౌరవంగా ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండేసరికి ఎక్కడ తెలియని ఒక చిన్న ధైర్యం ఉంటుంది, అలాగే చిన్న గౌరవం ఉంటుంది. సో నేను క్లోజ్గా చూస్తూ వచ్చాను ఒక డాక్టర్స్ లైఫ్. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు జనాల గురించి ఎంత డెడికేట్ చేస్తారు వాళ్ళ ఓన్ లైఫ్ని. అండ్ అలాగే మనందరికీ తెలుసు, నార్మల్ టైమ్స్లో మనకి తెలియకపోయినా కోవిడ్ వల్ల వీ కుడ్ సీ ఒక డాక్టర్ వల్ల ఎంత ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ అని. సో అలాగే ఐ థింక్ ఆ టైంలో ఇది నేను ఆపర్చునిటీగా తీసుకొని ఫర్ ఎవ్రీ డాక్టర్ అవునా థ్యాంక్ దెమ్. ఎందుకంటే ఒక సోల్జర్ లాగా కోవిడ్ టైంలో డాక్టర్స్ అందరూ కలిసి అందరినీ ప్రొటెక్ట్ చేశారు అండ్ ఎవ్రీడే చేస్తూనే ఉన్నారు. అండ్ టుడే అవునా కంగ్రాచులేట్ మై బ్రదర్ ఇన్ లా డాక్టర్ అరుణ్ కుమార్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాట్స్ అండ్ కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రజలందరికీ, అలానే నాకు ఎంతో ఆత్మీయులైన మిస్టర్ రోహిత్ సింగ్ గారు, సిఓ ఆఫ్ నెఫ్రోప్లస్, అండ్ మై ఫ్యామిలీ, మై బ్రదర్ ఇన్ లా విరాజ్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు. సో ముందుగా అసలు నేను ఈ నెఫ్రాలజీ తీసుకోవడానికి ఎందుకు ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నానంటే, మనకి చాలా డిసీజెస్ అండి కొన్ని క్యూర్ ఉంటాయి, కొన్ని అన్నీ మనం ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతాం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ పేషెంట్ మనం చూసుకుంటే, సో వాళ్ళకి ఒకసారి కిడ్నీ ప్రాబ్లమ్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత 50% రికవర్ అయితే 50% స్లోగా ప్రోగ్రెస్ అయ్యే జబ్బులే ఉంటాయి. సో ఒకసారి కిడ్నీ పేషెంట్ అయిన తర్వాత ఆయన లైఫ్ లాంగ్ కొన్ని జాగ్రత్తలు సో అవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. సో ఇది ట్రీట్ చేసే డాక్టర్కి ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డియాలజీ తీసుకుంటే అది ఎంతో ఎమర్జెన్సీ. సో ఆ ఎమర్జెన్సీలో మనం ఆన్ ద ఫీట్ పరిగెట్టి యాంజియో చేసి స్టంట్ వేస్తారు అండ్ హిల్ బి సేవ్డ్. బట్ లైక్ కిడ్నీ పేషెంట్ ఏంటంటే ఒకసారి పేషెంట్ అయిన తర్వాత ఆయన జర్నీ లైఫ్ లాంగ్ మనం కూడా ఉంటాం ఆయనతో. సో ఇన్ఫ్యాక్ట్ మనము వాళ్ళు మెడికల్ ఒకటే కాకుండా ఒక్కొక్కసారి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఫినాన్షియల్గా కూడా ఒక్కొక్కసారి మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అబ్జర్వ్ చేశాను, సో దెన్ ఐ థాట్ లైక్ దిస్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్, నెఫ్రాలజీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ అనిపించి నేను నెఫ్రాలజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు నేను ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాదెల్ గారు, హానరబుల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఆయన చేతుల మీదుగా December 12th అందుకోవడం జరిగిందండి న్యూఢిల్లీలో. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మొత్తం ఇండియా మొత్తం అన్ని స్టేట్స్లో డిఫరెంట్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్వీసెస్ని గుర్తించి వాళ్ళని ఫెసిలిటేట్ చేశారు. సో ఈ అవార్డు రావడానికి ఆనందంగా ఉంది. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఈ బెస్ట్ నెఫ్రాలజీ ఇయర్ అన్నది తెలంగాణకి రావడం ఇంకా గర్వంగా కూడా ఉంది. ఈ అవార్డు అన్నది ఏంటంటే మనకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా బాగా సర్వీస్ అందించడానికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది. అండ్ నా మిత్రులు రోహిత్ సింగ్ గారి గురించి కూడా మాట చెప్పాలి. ఈ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు డయాలసిస్ మీద ఉంటారు, చాలామంది తెలుసు. సో డయాలసిస్ అని చెప్పిన వెంటనే ఆ మాట విన్న వెంటనే చాలామంది భయపడతారు. కొంతమంది చేయించుకుని రెడీగా ఉన్నా సరే ఒక 10 ఏళ్ళ క్రితం తీసుకుంటే 10-15 years బ్యాక్ డయాలసిస్ అన్నది ఓన్లీ ముఖ్యమైన సిటీస్లో తప్ప చిన్న ప్లేస్లో అవైలబుల్ ఉండేది కాదు. మెషిన్స్ తక్కువ ఉండేవి. సిటీలో కూడా ఒక 2-3 హాస్పిటల్స్ తప్ప ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఇప్పుడు డయాలసిస్ అన్నది మనకి విస్తృతంగా సిటీస్లోనే అన్ని చూడండి హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. బట్ స్టిల్ రూరల్ ఇండియా లేదా కొన్ని రిమోట్ స్టేట్స్, కొన్ని ఈస్టర్న్ ఇండియా స్టేట్స్, వీటిలో ఇప్పటికీ డయాలసిస్ అన్నది ఏంటంటే వాళ్ళ ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు. నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్ పక్కన పెడితే ముందు డయాలసిస్ చేసే టెక్నీషియన్స్ కానీ ఫెసిలిటీస్ ఉండవు. సో ఈ నెఫ్రోప్లస్ అన్నది ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ చైన్. వీళ్ళు ఏంటంటే ఈ డయాలసిస్ పేషెంట్స్ ఈ రూరల్ ఏరియాస్లో కూడా వాళ్ళ సర్వీస్ అందించి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు. దానికి నిజంగా అప్రిషియేట్. సో కమింగ్ ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ కోసం మనం అనుకుంటేనండి
ఇండియాలో ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి హైపర్ టెన్షన్, 2 డయాబెటీస్, 3వది పెయిన్ కిల్లర్స్. ఇవి కాకుండా చాలా కారణాలు ఉంటాయి. ఈ ఫస్ట్ 3 కారణాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను నెఫ్రాలజిస్ట్ కింద నా మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెంటివ్ నెఫ్రాలజీ, అంటే రోగాన్ని ముదిరిపోకుండా ముందుగానే ఐడెంటిఫై చేయడము, దాన్ని తదుపరి మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మనం దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ 3 కారణాలు మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ మనకి ప్రివెంట్ చేయడం అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే అంతకుముందు ఒక 50 years తర్వాత టోటల్ బాడీ చెకప్ ఇయర్లీ వన్స్ చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూడండి, ఇప్పుడున్న అడల్ట్రేషన్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల 35 years నుంచి కూడా యూ షుడ్ స్టార్ట్ చెకింగ్ యువర్ టోటల్ బాడీ పారామీటర్స్, అంటే టోటల్ హెల్త్ చెకప్ 35 years నుంచి కూడా మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం ఎర్లీగా గుర్తించగలుగుతాం. సో బీపీ ఎప్పుడో 180, 200 టచ్ అయిన తర్వాత గుర్తించడం కన్నా అది 140 దాటిన తర్వాత మనం గుర్తించగలిగితే లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ప్రభావం లేకుండా చూడగలుగుతాం. ఇప్పుడున్న మన ఆధునిక ఇన్వెస్టిగేషన్స్, టెస్టుల ద్వారా ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీ. ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయడం వల్ల మనం గుర్తించవచ్చు. మీకు యూరిన్లో నరుగు వస్తుందా, సో యూరిన్ టెస్ట్ చేసుకుంటే అందులో ప్రోటీన్ లీక్ ఉందనుకోండి, ఇట్స్ ఎ స్టార్టింగ్ ఇండికేషన్ అనమాట. సో మనం వెంటనే మనం నెఫ్రాలజిస్ట్ని, కిడ్నీ స్పెషల్ని కలిసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది జబ్బు ఇంకా ముదరకుండా మనం ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నా మెసేజ్ వచ్చేసి ప్రివెంటివ్ నెఫ్రాలజీని మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకటి పెయిన్ కిల్లర్స్ లేదా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్. మనం ప్రతి చిన్నదానికి ఎందుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అని చెప్పి చాలా వరకు మెడికల్ షాప్లో మనం మెడిసిన్స్ వాడటము. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే అండి, అన్ని మెడిసిన్స్ అందరికీ సూట్ కావు. ఓకే, ఇప్పుడు మనకి 100 రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఒక 100 రకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, వాటి ఇండికేషన్స్ ఉంటాయి. సో ఈ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ప్రాపర్ గైడెన్స్లో లేకుండా మన ఇష్టం వచ్చినట్టు వాడితే కనుక ఏమవుతుందంటే, ఈ ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఈ మెడిసిన్స్ కూడా తర్వాత కిడ్నీ నుంచో లివర్ మీద ఎఫెక్ట్ కొడతాయి వాష్అవుట్ అయ్యేటప్పుడు. దీనివల్ల మనకి ఈరోజు కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం మెడిసిన్ వాడుకుంటే నెక్స్ట్ డేకి మన రిజల్ట్ ఉండదు. ఇట్లా కొంతకాలం మనం చేసిన తర్వాత ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఇవన్నీ బయటపడతాయి అనమాట. అప్పటికే ఆఖరి దశలు ఉండడం వల్ల మనం పెద్దగా రివర్స్ చేయలేము. సో ఈ 3 విషయాలు మనం ఏంటంటే ఖచ్చితంగా మన చేతులు ఉన్నవి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేవి మన ఆహారం, అంటే డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అండ్ టైం టు టైం తినడము. అట్లీస్ట్ నైట్ టైం మనం ఏంటంటే తక్కువ తినాలి, మార్నింగ్ ఎక్కువ తినాలి. నైట్ మనం తినేది ఖచ్చితంగా అట్లీస్ట్ పడుకునేటప్పుడు డైజెస్ట్ అయిపోవాలి, అంటే అట్లీస్ట్ 2-3 hours మినిమం గ్యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ పరంగా మనం బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల డెఫినెట్గా మనకి అన్ని ఆర్గన్స్, కిడ్నీ అనే కాదు, హార్ట్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, అన్నీ కూడా మనకి మంచిగా కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఈ డైటరీ హ్యాబిట్స్ అండ్ తర్వాత కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా లిమిటెడ్గా ఉండాలి. ఇటువంటి డైటరీ హ్యాబిట్స్ పాటించడం వల్ల కూడా మనం కిడ్నీయే కాదు, టోటల్గా మనం అన్ని ఆర్గన్స్ని కూడా మనం లైఫ్ స్పాన్ పెంచుకోగలుగుతాం. సో అండ్ ఇది మెయిన్ ముఖ్యంగా మనం ఈరోజు చెప్పదలుచుకున్న విషయాలు అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఎవరికైనా మన క్వశ్చన్స్ ఉంటే సో నేను ఇందాక చెప్తున్నట్టండి, ఈ అవార్డు ఏంటంటే మనకి కిడ్నీ విభాగానికి అంటే బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ద ఇయర్ 2023 ఇది ఢిల్లీలో తీసుకున్నానండి. ఈ అవార్డు ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాగెల్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయన చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సో వివిధ బ్రాంచుల్లో ఆ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఆ రోజు సత్కరించారు. కిడ్నీ విభాగానికి బెస్ట్ నెఫ్రాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్కి మనకి నేను అందుకున్నానండి ఈ అవార్డు. సో డెఫినెట్గా అండి, ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో మనకి ఇప్పుడు ఓన్లీ మనం తెలంగాణ పేషెంట్స్ మాత్రమే ట్రీట్ చేయట్లేదు. వెస్ట్ బెంగాల్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, అండ్ అరబ్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, మిడిల్ ఈస్ట్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే తెలంగాణలో మెడికల్ ఫెసిలిటీస్ ఒకటి బాగున్నాయని, అండ్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ డాక్టర్స్ చాలా ఫ్రెండ్లీ అని. సో అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీకి వెళ్ళేవారు అంతా, ఇంటర్నేషనల్ పేషెంట్స్ కానివ్వండి ఇవన్నీ.
ఇప్పుడు అందరూ కూడా తెలంగాణ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో హైదరాబాద్లో మనం చేసిన అన్ని డయాలసిస్ కానివ్వండి, అన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ విత్ వెరీ గుడ్ సక్సెస్ రేట్. సో మిగిలిన స్టేట్స్లో అంత లేదు. సో దీని మూలంగా మనకి ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా, మీరు అపోలోకి వెళ్ళినా, మెడికార్కి వెళ్ళినా, ఏదైనా సరే నేమ్స్ చెప్పద్దు, బట్ లైక్ మీకు ఇంటర్నేషనల్ పేషెంట్స్ కనిపిస్తున్నారు. టోలీ చౌక్కి వెళ్తుంటే చాలామంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చి రెంటల్కి అది ఉంటున్నారు. సో డెఫినెట్గా మన హెల్త్ సెక్టర్ అన్నది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో ఇదే మెయిన్ రీజన్ అని నేనైతే అనుకుంటున్నానండి. ఎక్కువ మంది అంటున్నారు కదా, అది మన కిడ్నీ సంబంధించి ఏ రకంగా ఎక్కువ ఉన్నారు, ఎందుకు దానికి రీజన్ ఏంటి, దాని మీద రీసెర్చ్ చేశారు? కిడ్నీ బారిన ఎందుకు ఎక్కువ మంది పడుతున్నారు, రైట్. సో ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఒకప్పుడు లేనంత కన్నా ఇప్పుడు తెలియడానికి రీజన్ ఒకటి, ఇన్వెస్టిగేషన్స్ పెరిగాయి, కొంత హెల్త్ అవేర్నెస్ కొంతవరకు పెరిగి మనం చెకప్ చేయడం జరుగుతుంది. మన ఇండియన్ డేటా ప్రకారంగా 17% వరకు, అంటే 117 మందికి ఏదో రకంగా కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు మనం ముఖ్యంగా ఈ డైట్ వరకే ఒకటి, తర్వాత ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ మెడికేషన్స్, వీటి వల్లనే మనకి కిడ్నీ జబ్బులు అన్నవి ఇన్సిడెంట్స్ ఒకటి బాగా ఎక్కువైపోయిందండి. సో కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, అండ్ టైంకి తినకపోవడము, దీనివల్ల ఏంటంటే ఎప్పుడో 50 ఇయర్స్కి రావాల్సిన బీపీ షుగర్లు ఇంకా ఎర్లీగానే రావడం, అంటే 35-40 ఇయర్స్కే బీపీ షుగర్ పడుతుంది. ఈరోజు షుగర్ అటాక్ అయిన మరుక్షణం కిడ్నీలో కొన్ని రకమైన కెమికల్ చేంజెస్ జరుగుతున్నాయని చెప్పి మనకి గుర్తించాం. సో అంటే ఈరోజు మన షుగర్ వచ్చింది అంటే ఆ రోజే కిడ్నీ మీద డ్యామేజ్ చేసే ప్రక్రియ అన్నది కిడ్నీలో జరగడం స్టార్ట్ అయింది, ఆ రియాక్షన్స్ అన్ని. ఇది బయటపడడానికి 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. సో ఎప్పుడైతే మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ త్వరగా స్టార్ట్ అవుతున్నాయో, కిడ్నీ జబ్బులు కూడా త్వరగా స్టార్ట్ అవడం, చిన్న వయసులో స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది. దీనికి డెఫినెట్గా అండి. సో మనకి బ్యాలెన్స్డ్ డైట్ నేను ఏదైతే చెప్పానో కొంచెం డీటెయిల్గా చెప్తే, మనము ప్రోటీన్ డైట్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ఈ 3 మెయిన్ ముఖ్యంగా చెప్పుకుంటాం. సో కార్బోహైడ్రేట్స్ అన్నది మనకి 25 to 30% మనం అంటే రైస్ తగ్గించి కార్బోహైడ్రేట్ పెట్టుకుని, అండ్ ప్రోటీన్స్ ఒక 40 to 50% ప్రోటీన్ డైట్ మనం పెట్టుకుని, అండ్ దానికి తగ్గట్టు వాటర్ తీసుకుని ఒక 25% మనం ఫ్యాట్ డైట్ పెట్టుకుంటే ఇది బ్యాలెన్స్డ్ డైట్లోకి వెళ్తుంది. సో అండ్ ఒకేసారి కాకుండా స్మాల్గా కొంచెం అమౌంట్లో ఫ్రీక్వెంట్గా తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ అవి తగ్గడము, అండ్ టూ మచ్ నాన్ వెజ్ డైట్ తగ్గడము. ఎప్పుడైతే ప్రోటీన్ అన్నానో అది యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అని అర్థం చేసుకోవద్దు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంటాయి. సో ఈ డైట్ చేంజెస్ మనం చేసుకుని ఈ స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం తగ్గించగలిగితే, అండ్ ముఖ్యంగా 3 వైట్స్ అని చెప్తామన్నమాట, అంటే షుగర్, సాల్ట్, రైస్, ఈ 3 కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ కానివ్వండి, టోటల్ హార్ట్ మీద ఎఫెక్ట్ కానీ తగ్గుతుంది. ఇదివరకు మన ఇండియా బేసిక్గా రైస్ తినేది ఏంటంటే కదా, ఎప్పటి నుంచో తినేటువంటి, ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి, దానికి ఈ రైస్ని సో మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇక్కడ రైస్ని అవాయిడ్ చేయమన్నది మన మెయిన్ ఐడియా కాదండి. సో ఇప్పుడు మనకి కూర ఎక్కువ తిని రైస్ తక్కువ తినమని చెప్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నార్త్ ఇండియాలో చపాతీలు, రోటీలు తింటారు, మరి వాళ్ళకి డయాబెటీస్ ఉంది. సో వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఇక్కడ ఐడియా వచ్చేసి కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గియాలి. సింపుల్ రీజన్ చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది మీరు వెళ్ళిన వెంటనే డాక్టర్లు ఏమంటారు, మీరు చపాతీ తినండి, రైస్ అవాయిడ్ చేయండి అంటారు. దానికి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేను రైస్ తినమని చెప్తే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. చపాతీ సైజ్ ఇంచుమించుగా అందరింట్లో ఒకలానే ఉంటాయి. సో మనం ఈజీగా మనం గైడ్ చేయొచ్చు. సో నేను ఓన్లీ ఒక బౌల్ ఆఫ్ రైస్ తినండి అంటే ప్రతిసారి బౌల్లో రైస్ వేసుకుని తినడం అన్నది కొంచెం ప్రాక్టికల్గా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి మనకు తెలిసింది ఏంటి, మనం బ్రేక్ఫాస్ట్ బాగా తినాలి, రైస్ నైట్ డిన్నర్ అని తక్కువ తినాలి. సో ఈ చపాతీ కాన్సెప్ట్ అందుకని నైట్ టైం పెడుతున్నారు, కొంచెం కంట్రోల్ చేయొచ్చు డైట్ అన్నట్టు. రైస్ అనేసరికి ఏంటంటే మనం భోజన ప్రియం, కూర బాగుంటే కర్రీ ఎక్కువ కన్నా రైస్ ఎక్కువ కలుపుకొని తింటాం. సో దీని మీద రైస్ని తగ్గించండి అంటారు తప్ప రైస్ కంప్లీట్ ఆపేస్తే షుగర్ తగ్గిపోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది మన డైట్లో రైస్ ఖచ్చితంగా ఉండాలి, బట్ లైక్నే లిమిటెడ్ అమౌంట్ అనేది ఐడియా.
ప్రపంచంలో ఇండియా హైయెస్ట్ డయాబెటిక్ ఎఫెక్టెడ్ నెక్స్ట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిక్ దిస్ ఇస్ కాజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఆల్మోస్ట్. సో ఎందుకు అంటే హ్యాబిట్స్ లేకపోతే మీరు అన్నట్టు కెమికల్ ఫుడ్ కాజ్? డెఫినెట్గా ఇప్పుడు డయాబెటీస్ ఇప్పుడు ఓన్లీ ఇండియాలో కాకుండా వరల్డ్లో కూడా దీని నుంచి అందరం భయపడుతున్నాం. ఒక డయాబెటీస్ నుంచి మీరు కరెక్ట్గా చదివితే హ్యూమన్ బాడీ మొత్తం చదివేసినట్టే, ఐస్ నుంచి టోస్ వరకు ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ కావచ్చు. సో మళ్ళీ డయాబెటీస్ మనకి ఏంటంటే జెనెటికల్గా ఎలా ఉంటుందంటే బిహేవియర్, ఇప్పుడు ఫాదర్ మదర్కి డయాబెటీస్ ఉందనుకోండి, నెక్స్ట్ ఆఫ్స్ప్రింగ్స్లో ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ జనరేషన్స్లో ఒకటి మనం అనుకున్నట్టు డైట్ కొంచెం ట్రిగ్గర్ చేస్తుంది, హ్యాబిట్స్ ట్రిగ్గర్ చేస్తున్నాయి, స్లీప్. సో ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవుతున్నాయో హార్మోన్ రిలీజ్ కూడా అలానే అవుతుంది లోపల. సో ఎవ్రీ జనరేషన్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నీ పెరగడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో స్ట్రెస్ ఈజ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్, యువర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్, అండ్ మోర్ ఓవర్ మన యాన్సిస్టర్ దగ్గర నుంచి మనం జీన్స్ ఇద్దరి దగ్గర నుంచి క్యారీ చేస్తాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 కారణాలు అంటే ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్. ఒక ఫ్యాక్టర్ అని మనం ఐడెంటిఫై చేయడం కష్టము, డెఫినెట్గా 3 ఉన్నాయి. ఇందులో మన మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటండి, మన జీన్స్ మన చేతిలో లేవు, సో వెయిట్ మన చేతిలో ఉంది, సో మనం వాకింగ్ చేసి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మన చేతిలో ఉంది, డైట్ మన చేతిలో ఉంది. సో అందుకని ఏదైతే మాడిఫైబుల్ మనం చేయగలుగుతున్నామో దాన్ని మాత్రం మనము మాట్లాడటం జరుగుతుంది. సో ఈ అవార్డు ఇచ్చారు కదండి మీకు, ఈ అవార్డు ఇచ్చారు కదా, అంటే స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు? సో ఇది ప్రైవేట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అండి. సో వీళ్ళు వరల్డ్ వైడ్ హెల్త్ కేర్ సర్వీస్ నెట్వర్క్ అని వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఒకటి ఇంటర్నేషనల్ డాక్టర్స్ని ఒకటి ఐడెంటిఫై చేసి ఫెలిసిటేట్ చేస్తుంటారు. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్ నుంచి అవార్డు ఇప్పించడం అని చేస్తుంటారు. సార్ ఇది యాక్చువల్లీ ఇండియా మొత్తం చేశారండి, నెంబర్ అయితే నేను చెప్పడం కష్టము. సో ఆల్మోస్ట్ ఆ రోజు అవార్డీస్ తీసుకున్న వాళ్ళు ఒక 50 డాక్టర్స్ ఉన్నారు త్రూఅవుట్ ఇండియా. Can you identify the main tablets cause of diabetes? Kidney problem. Mostly BP, like sugar. This calcium also will affect. సో మనం టాబ్లెట్స్ లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ అంటే NSAIDs అంటాము మెడికల్ టర్మ్స్లో, పెయిన్ కిల్లర్స్. సో మోస్ట్ ఆఫ్ 90% పెయిన్ కిల్లర్స్ అన్నీ నెఫ్రోటాక్సిక్, కిడ్నీ టాక్సిక్ ఉంటాయి, అండ్ 50% ఆఫ్ ది యాంటీబయాటిక్స్. సో ఇవి ఉంటాయి. అండ్ బీపీ మెడికేషన్స్ అంటే ఆ కిడ్నీ ఫంక్షనింగ్ బట్టి మనం అడ్జస్ట్ చేస్తాం. సో అంటే పర్టికులర్గా ఈ మెడిసిన్ కిడ్నీ పేషెంట్ వాడొద్దని అట్లా ఉండదు. సో వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ స్టేటస్ బట్టి మన బీపీ మెడికేషన్స్ మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంటుంది. సో ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అండ్ ఈ యాంటీబయాటిక్స్, అండ్ కొంతవరకు రూరల్ ఇండియాకి వెళ్ళేటప్పటికి కొంచెం జ్వరం తగ్గట్లేదు అవి అంటే కొద్ది స్టీరాయిడ్స్ అది కూడా వాడుతుంటారు. సో దానివల్ల కూడా మనకి ఎర్లీగా మనం స్టార్ట్ అవుతుంటాం. సో మనకి మైల్డెస్ట్ పెయిన్ కిల్లర్ కానీ మైల్డెస్ట్ అనాలిసిక్ కానీ మనకి పారాసిటమాల్ అండి. పారాసిటమాల్తో మనకి కిడ్నీ ఎఫెక్ట్ కానీ లివర్ ఎఫెక్ట్ కానీ రావాలి అంటే ఆల్మోస్ట్ 6 grams వరకు పెర్ డే తీసుకోవాలి, అప్పుడు మాత్రమే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో పారాసిటమాల్తో కూడా మనం ఇప్పుడు 500 mg ట్యాబ్లెట్, సో 6 grams అంటే రోజుకి 12 ట్యాబ్లెట్లు వాడితే డెఫినెట్గా అప్పుడు వస్తుంది, కానీ అంత వాడము కదా. సో అందుకని ఫస్ట్ చాయిస్ ఎప్పుడు అందుకని డోలో వాడమంటారు. సో దానికి టాక్సిక్ లెవెల్స్ రావాలంటే చాలా రావాల్సి ఉంటుంది. సో విచ్ ఈజ్ జనరల్గా అంత 12 ట్యాబ్లెట్లు ఎవరు మింగరు కాబట్టి అది కొద్దిగా డెఫినెట్గా సేఫ్ కంపేర్ టు అదర్ మెడిసిన్స్. సో దానికి యాక్చువల్గా ఫీవర్ కోసం ఏదైతే మనం డోలో వాడుతున్నామో బెస్ట్ మెడిసిన్ వుడ్ బి టెపిడ్ స్పాంజింగ్. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ కానీ వచ్చినప్పుడు మీకు కంటిన్యూస్ ఫీవర్ ఉంటూనే ఉంటుంది. సో మరి డోలో ఏమంటాం 5 hours ఒకసారి 6 hours కూడా ఏమంటాం, ఎందుకంటే అట్లీస్ట్ అప్పుడు మ్యాక్సిమం 4 tablets వాడగలుగుతారు. సో మధ్యలో ఇంటర్మీడియట్గా తడిగుడితో తుడడము ఇలా ఫీవర్ని మనం కంట్రోల్ చేయడం అనేది బెటర్. సో వైటమిన్ డి, కాల్షియం అన్లైక్ ఈ వైటమిన్ డి ఇస్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటాం. అంటే ఇది బాడీలో ఎంత రేంజ్లో ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువగా మనం యూసేజ్ చేస్తే కనుక అది మళ్ళీ మన బాడీలోనే స్టోర్ అయిపోయి
ఈ వైటమిన్ డి వల్ల ఏమవుతుందంటే కాల్షియం, మన ఫుడ్లో ఉన్న కాల్షియం ఓవర్గా అబ్జార్బ్ అవుతుంది. సో కాల్షియం, టూ మచ్ కాల్షియం ఏంటంటే మళ్ళీ కిడ్నీకి టాక్సిక్. కిడ్నీ నెఫ్రాన్స్ ఫిల్టర్ కాబట్టి అక్కడ డిపాజిట్ అవ్వడము, కిడ్నీ టాక్సిక్ అవుతాయి. సో డెఫినెట్గా బలం, నాకేమో బోన్స్ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి డైలీ కాల్షియం ట్యాబ్లెట్ వాడటం అన్నది ఇట్స్ నాట్ ఏ రైట్ ఐడియా. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఒకవేళ మనకి కొంచెం ఓవర్ డోస్ అయినా సరే యూరిన్లో వచ్చేస్తుంది. దోస్ ఆర్ వాటర్ సాల్యుబుల్, అంటే బి కాంప్లెక్స్. విటమిన్ డి, కాల్షియం మాత్రం మీరు పాయింట్అవుట్ చేసినట్టు అది కంపల్సరీ మనం రేంజ్ చూసుకోవాలి, డాక్టర్ అడ్వైస్ ప్రకారంగానే వేసుకోవాలి. ఓకే ఓకే ఫైన్. ప్లీజ్, థ్యాంక్స్. మీరు వాట్ ఆర్ యువర్ లిమిటేషన్స్ ఇన్ నెఫ్రాలజీ? అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఇస్, ఈ మధ్య అందరు డయాలసిస్కి వెళ్తున్నారు. అంటే ముందు అన్ని డయాలసిస్ సెంటర్లోనే కాదు, లేదా డయాలసిస్ పేషెంట్ కూడా ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మందికి డయాలసిస్ పేషెంట్గా తయారవుతున్నారు. సో దానికి మీరు వాట్ కెన్ యూ డూ టు అవాయిడ్ గోయింగ్ ఫర్ డయాలసిస్ అనేది అందరూ చెప్పారు. డెఫినెట్గా అండి. సో మనకి డయాలసిస్ అనేది ఎవరికి ఆఫర్ చేస్తామంటే క్రానిక్ కిడ్నీ పేషెంట్, సికేడి పేషెంట్కి ఆఫర్ చేస్తామండి. అందులో కూడా మనకి స్టేజ్లు ఉంటాయి, ఫస్ట్ స్టేజ్ నుంచి 5th స్టేజ్ వరకు. మొదట 3 స్టేజ్లు ఏంటంటే మనం ఐడెంటిఫై చేయగలిగితే అవి మెడిసిన్స్తో మనం రికవర్ చేయొచ్చు. ఈ 4th, 5th స్టేజ్ అన్నది రికవరీ ఉండదు, కాకపోతే ప్రోగ్రెషన్ అంటే జబ్బు ముదరకుండా మనం స్లో చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై, అంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎర్లీగా మనం చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమి కంప్లైంట్స్ లేవు, నేను ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అని చాలామంది ఐడియాలు ఉంటారు. అందుకని నేను కంప్లైంట్ ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, సీరం క్రియాటిన్ చేయించుకోవడం. దీంట్లో మనకి ఎప్పుడైతే రేంజ్ కన్నా ఎక్కువ ఉందో మన నెఫ్రాలజిస్ట్ని, కిడ్నీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే మనం ఎందుకు ఎక్కువ అయింది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అక్కడ ఫస్ట్ మనం స్టెప్ పడుతుంది ప్రోగ్రెషన్ స్టాప్ చేయడానికి. సెకండ్, అది ఒకవేళ సపోజ్ ప్రోగ్రెస్ అయిపోయింది, ఇంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి మెయిన్గా మేము ఫేస్ చేసే ఛాలెంజ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకి కిడ్నీ పాడై పేషెంట్ వాపులు వస్తున్నాయి, మొహం వాపు వస్తుంది, తినలేకపోతున్నారు అనే స్టేజ్ మనకు వచ్చినప్పుడు వాట్ ఛాలెంజ్ వి ఫేస్ ఇస్, నేను డయాలసిస్ చేసుకోమని చెప్పిన వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే సొసైటీలో నైబర్స్ కానీ ఒక రకమైన భయం ఉంటుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ చెప్పేది, సార్ డయాలసిస్ చేసుకుంటే చనిపోతారంట కదా, మా పక్క ఇంట్లో సరే మా ఊరు ఇలా అయ్యారు. సో ఏమవుతుంది, ఇప్పుడు నేను చేసుకోమని చెప్పిన తర్వాత ఆ నిమిషం చేసుకోకుండా పేషెంట్ ఏమవుతారంటే మళ్ళీ ఒక 2-3 months తర్వాత డిలేడ్గా వస్తారు. అంటే బై ద టైం మళ్ళీ వచ్చినప్పటికీ ఆయనకి ఆల్రెడీ ఆయాసం వచ్చేసి లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోయి అంటే క్రిటికల్ పేషెంట్లో వస్తారు. సో ఆ టైం ఎప్పుడైతే క్రిటికాలిటీ పెరిగిందో కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి. అంటే టు బిగిన్ విత్ ఆయన ఓన్లీ కిడ్నీ పేషెంట్, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, బట్ 2-3 months తర్వాత ఆయన మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ సింటమ్స్తో బయటకు వస్తున్నారు. సో ఆ టైంకి మనం డయాలసిస్ చేసినా సరే అవుట్కమ్స్ మారిపోతున్నాయి. అంటే హార్ట్ వీక్ అయిపోవడము, వేరే వేరే బీపీ కాంప్లికేషన్స్ రావడం వల్ల అయిపోతున్నాయి. దీనివల్ల సొసైటీలో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది, ఈయనకి ఇలా డయాలసిస్ ఒప్పుకున్నాము, డయాలసిస్ చేసాము, నెక్స్ట్ మినిట్ 2 రోజుల్లో చనిపోయాడు అని రాంగ్ మెసేజ్ ఒకటే వెళ్తుంది. సో అవేర్నెస్ అన్నది కొంచెం ఉండాలి. అదే సార్, మీరు యాజ్ ఎ ఫిజిషియన్ ఇన్ నెఫ్రాలజీ మీరు ఎంతమంది మళ్ళీ నెఫ్రాలజీ దాటిందంటే అది యూరాలజీకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ యూరాలజీ సర్జన్కి వెళ్ళిపోతుంది. ఎంతమంది మీరు రివైవ్ చేశారు, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసి ఎంతమంది మీ పేషెంట్ మీ అండర్లో మీరు హెల్ప్ చేశారు పేషెంట్కి? డెఫినెట్గా. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే 50% మనం కిడ్నీ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని కిడ్నీ బయాప్సీ టెస్టులు, కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకుని ఐడెంటిఫై చేయగలుగుతాం. వీళ్ళందరూ రికవర్ అయిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నా దగ్గర ఒక పేషెంట్ క్రియాటిన్ 20తో వచ్చారు. సో పేషెంట్ నడుచుకుంటూ వచ్చారు క్రియాటిన్ 20. సో నార్మల్గా 1.3 ఉండాలి, మీకు తెలిసిందే. 20 క్రియాటిన్తో వచ్చిన ఆవిడకి షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. సమ్ మెడిసిన్కి రియాక్షన్ వచ్చింది. ఓకే, సో మెడిసిన్ అది ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ లైక్ మనం వెంటనే కిడ్నీ బయాప్సీ చేసి ఐడెంటిఫై చేయగలిగాం. ఆమె 3 months డయాలసిస్ మీద ఉన్నారు. ఈ స్టోరీ జరిగి 1.5 years అవుతుంది. ఇప్పుడు ఆవిడ క్రియాటిన్ 1.8, షీఈ్ అవుట్ ఆఫ్ డయాలసిస్. ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఈ మెసేజ్ తక్కువ వెళ్తుంది. వాళ్ళ అబ్జర్వేషన్ ఏమో చేస్తారంటే ఇంకా మీకు వేరే డిసీజెస్ వచ్చాయి కదా, అంటే వాటికి ఏదైతే వాళ్ళకి ప్రొటెక్ట్ చేసిందో అంటే దానికి మనం ఐడెంటిఫై చేశారు, వాళ్ళకు ఉన్న స్పెసిఫిక్ ఆహార అలవాట్లు అనుకోవచ్చు, ఇంకా ఏదైనా కానీ కనిపించింది. ఆవిడ కండిషన్లో ఒక నేటివ్ మెడిసిన్ యూజ్ చేశారు. అంటే నేను వేరే బ్రాంచ్ని మాట్లాడడం ఇష్టం లేక కామెంట్ చేయట్లేదు, అది తనకి ఎలర్జీ వచ్చిందండి. సో ఇది వెరీ రేర్, ఒక కేసు అని చెప్పట్లే. ఇది నెఫ్రాలజిస్ట్ కింద, అంటే ఈ చాలామంది నెఫ్రాలజిస్ట్, చాలామంది డాక్టర్లు మాకు తరచూ 10 కేసుల్లో 5 కేసులు రికవర్ అవుతూనే ఉంటారు.
అయితే ఇక్కడ నా దగ్గరికి వస్తే డయాల్స్ లేకుండా బయటికి పంపిస్తాం, ఇటువంటి మార్కెటింగ్ ఇట్లాంటి ఎవరు ఏ డాక్టర్ హాస్పిటల్లో చేయరు. బట్ డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం రికవర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటాయండి. English is fine? Okay. Okay, great. Thanks. So first of all, thank you very much for all of you to be present here. Dr. Arun, many congratulations to you. I've been associated with the nephrology world for over a decade now, and I've known Dr. Arun for close to 4 years. Really proud, and I think the award has done justice to your capabilities. Very seldom you find a young, humble, energetic doctor who cares so much. So there is, in Indian healthcare, seldom there is a blend of warmth, empathy, and a right clinical knowledge, which Dr. Arun possesses. And I think this award bestowed on him by the government is a testament to the fact, and I think this is just one of the many to come. Big congratulations from all of us, and we are very proud of you, and then all the best. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.